Hi, myself Kumar Reddy Vonolu. So I am an upcoming director in future. So regarding that, I have in learning process, నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను ప్రీవియస్గా. సో ద స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్, హౌ టు రైట్ ద స్టోరీ, ఇటువంటి క్లాస్ అటెండ్ అయ్యాను. బట్ ఎన్ని అటెండ్ అయినా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. అసలు ఇక్కడ ఏ సీన్ పడాలి, ఏ సీన్ రాయాలి, స్టార్ట్ ఎలా చేయాలి, పే ఆఫ్ ఎలా ఇవ్వాలి, సో సీన్ ఎస్టాబ్లిష్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఉండేది. సో అటెండ్ అయిన తర్వాత కూడా నాకు పెద్దగా అంటే కాన్ఫిడెంట్ వచ్చేది కాదు. ఎలా రాయాలి ఏంటి అనే చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. సో మచ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యేటి. రాస్తున్న కొద్దిగా రాయడం ఆగడం ఇలా ఉండేది. సో ఆ జర్నీలో వన్ నైట్ 11 o'clock I got the message from one person. So if you are stuck in script writing or movie writing, so you can attend these classes, you get the clarity along with some videos I got it. సో ఎవరు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ చెప్తాను, లెట్స్ సీ అని ఆ లింక్స్ అని ఓపెన్ చేసి చూశాను. సో ఆ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో సంథింగ్ ఇస్ డిఫరెంట్ అని. సో తను డెమోస్ కండక్ట్ చేశాడు. సో డెమోస్ కండక్ట్ చేశాక డెమో అటెండ్ అయ్యాను. ఫస్ట్ డెమో అటెండ్ అయిన తర్వాత ఐ గాట్ ఏ క్లారిటీ. సో వాట్ ఎవర్ నేను ముందేదైతే తెలుసుకున్నానో అది కాదు, యాక్చువల్ తన దగ్గర ఉంది మ్యాటర్. తను జర్నీ అవ్వచ్చు, తను కష్టపడింది అవ్వచ్చు, సో తను ఏమైతే చేసింది తన దగ్గర మ్యాటర్ నాకు. సో అది ఫిక్స్ అయిపోయి సో మేము క్లాస్ అటెండ్ అయ్యాము. సో అటెండ్ అయిన తర్వాత 5 weeks టోటల్ సెషన్, ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ 4.5 hours ఉంటుంది. సో తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ లిటరల్లీ మీరు నమ్మరు, 4 to 5 hours నాన్ స్టాప్ హీ విల్ టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. Then previously whatever I doubts I have, whatever the blockers, writer blockers, all these things, when I'm moving to think about that, suppose that one scene నేను ఎలా రాయాలనుకున్నానో ఆ 1 by 1 అసలు ఆ సీన్లో ఓపెనింగ్ ఎలా ఉండాలి, గోల్ ఎలా రావాలి, సో ఎర్లీ ఎగ్జిట్, ఎర్లీ కమ్ ఎగ్జిట్ ఎర్లీ, లేట్ కమ్ అండ్ ఎర్లీ ఎగ్జిట్, సో ఇటువంటివన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన స్క్రిప్ట్ వేలో చెప్పాడు. తర్వాత సో లాస్ట్ ప్రొఫెషనల్ రైటింగ్ అని స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ మేము దాంట్లో ఉన్నాము. ప్రొఫెషనల్ రైటింగ్ విన్న తర్వాత ఏంటంటే సో వాట్ ఎవర్ వీళ్ళు చెప్పే గ్రామర్, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా తన స్ట్రైట్ అవే సో నీ కథ ఏంటి, నీ కథకు ప్రిమైజ్ ఏంటి, ఆ ప్రిమైజ్ నుంచి వచ్చిన థీమ్ ఏంటి, ఆ థీమ్ నుంచి వచ్చిన లాగ్ లైన్ ఏంటి, లాగ్ లైన్ నుంచి నువ్వు ఎలా స్టోరీని తీసుకెళ్ళాలి, ఆ ప్లాట్ ఏంటి, ప్లాట్ ఏంటి, స్టేక్స్ ఏంటి, ఎంత క్లియర్ చెప్తున్నాడంటే నెవర్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. హ్యాట్సప్ దట్ గాయ్ ఈజ్ నాగవెంకట్ గారు. హ్యాట్సప్, ఐ ట్రీట్ యాజ్ ఏ గురు ఫర్ మీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ ఎవరైనా మీలా చూసేవాళ్ళు ఉంటే, సపోజ్ రైటర్ అవ్వాలనుకున్నా, డైరెక్టర్ అవ్వాలనుకున్నా, సో మీ స్టోరీ మీరు ఓన్గా రాసుకోవాలనుకున్నా, ప్లీజ్ అటెండ్ నాగవెంకట్ సార్ క్లాసెస్. వీ గెట్ ద మోర్ క్లారిటీ. వాట్ ఎవర్ ఈ సెడ్, జస్ట్ యూ కెన్ బ్లైండ్లీ ఫాలో, యూ కెన్ బికమ్ ఏ గుడ్ రైటర్. దట్స్ మై కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. రైటింగ్ రివల్యూషన్స్ సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ ఏదైతే నాగవెంకట్ సార్ చెప్తున్నారో ఆ కోర్స్ నేను అటెండ్ అయ్యాను, క్లాసులు విన్నాను. ఇంతవరకు యూట్యూబ్లలో కానీ వేరే అదర్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులలో కానీ వర్క్షాప్లలో కానీ విన్నటువంటి కొత్త పదాలు, కొత్త టెర్మినాలజీ, సినిమాలో ఇవి కూడా కన్సిడర్ చేస్తారా, ఇవి కూడా ఉంటాయా, ఇలా కూడా ఉంటుందా, అనాలిసిస్ ఏ విధంగా చేయాలి సినిమాని, ఏది ఎక్కడ రావాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఆడియన్స్ సైకలాజికల్గా ఏ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్ తర్వాత ఏ ఎమోషన్ రావాలి అనేది చాలా అంటే చాలా క్లారిటీగా నాగవెంకట్ సార్ చెప్తారు. మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. నేను వెబినార్ విన్నాను, సర్లే అందరూ కామన్గానే తీస్తారు కదా యూట్యూబ్లలో అనుకున్నాను. కానీ తర్వాత క్లాస్కి అటెండ్ అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకేం చెప్తారు, నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తారు అన్న ఇంట్రెస్ట్ 100% వస్తుంది. కొత్త వర్డింగ్స్ మీరు వింటారు. నా వరకైతే ఒక సీను ఎలా రాయాలి, స్టోరీ ఉంది, సీన్ ఎలా రాయాలి, సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా వచ్చేసింది. మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే రైటర్స్ బ్లాక్ అనేది వస్తుంది. ఆ రైటర్స్ బ్లాక్కి అసలు వచ్చే సమస్య లేదు ఈ క్లాస్ విన్నర్ అంటే.
ఆ రైటర్స్ బ్లాక్ అనేది ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ అనేది మీకు ఇంకా అసలుకి ఈ క్లాస్కి అటెండ్ అయ్యారంటే నాగ వెంకట్ సార్ క్లాస్కి అటెండ్ అయ్యారంటే 100% ఇంకా రైటర్స్ బ్లాక్ అనేది ఉండదు. అది నాకు అర్థమైంది బాగా. స్టోరీలు అందరూ రాస్తారు కానీ దాన్ని స్క్రిప్ట్లోకి మార్చడంలోనే చాలా రైటర్ యొక్క టాలెంట్ కానీ క్రియేటివిటీ కానీ ఉంటుంది. అది ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. నాకైతే 100% ఆయనకి ఫీజు చాలా తక్కువ కట్టాను అనిపించింది తర్వాత క్లాసులన్నీ విన్నాక. థ్యాంక్ యూ నాగ వెంకట్ సార్. నిజంగా మీ క్లాస్ అటెండ్ అవ్వటం నా అదృష్టం. చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు కృష్ణగా. రైటర్స్ రెవల్యూషన్ వర్క్షాప్లో ఫస్ట్ బ్యాచ్లో మెంబర్ అండి. వర్క్షాప్ గురించి చెప్పాలంటే ముందు నాగ వెంకట్ గారి గురించి చెప్పాలి. మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆయనకు తెలిసింది చెప్పడంతో సరిపెట్టరు అండి, మనకు అర్థమయ్యే వరకు కూడా చెప్తారు. సో నేను ఇంతకుముందు చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, బట్ ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించిన వర్క్షాప్ అండి. సో మీరు ఎవరైనా ఫిల్మ్ మేకింగ్ మీద రైటర్స్ కానీ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నాగ వెంకట్ గారు. థ్యాంక్ యూ. హాయ్ వెంకట్ గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ రైటింగ్లో ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ బ్యాచ్లో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్, వన్ ఆఫ్ ది స్టూడెంట్గా, మీరు మెంటర్గా. అసలు నేను ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి రీజన్, అసలు నా స్క్రిప్ట్ని నేను ప్రాపర్ స్ట్రక్చర్లో రాస్తున్నాను, సీన్ బై సీన్ కరెక్ట్గా వస్తుందా లేదా, అసలు ఎలా రాయాలి. గతంలో రాసిన స్క్రిప్ట్ కూడా మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు వేరే మూడ్లో ఉండి ఇది మార్చాలి ఇలా అలా అలా అని వాళ్ళ సజెషన్స్తో కొన్ని చేంజెస్ చేస్తూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, అసలు మన స్క్రిప్ట్ మీద ఫుల్ గ్రిప్ మనకు ఉండాలి. అంటే అసలుకి ఈ సీన్ ఎందుకు పెడుతున్నాను అనే ఒక క్వశ్చన్ రైజ్ అయితే దానికి నేను ఆన్సర్ కూడా ఇవ్వగలగాలి అని. సో మీ డెమో క్లాస్ ఒకటి విన్న తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఒక రైట్ మెంటర్ని చూస్ చేసుకోవడం వల్ల టైం, మనీ, ఎనర్జీ ఈ 3 సేవ్ అవుతాయి. సో ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కూడా మిక్స్ చేసి మనకి చెప్పడం ద్వారా మనం చాలా వాటిని ముందుగానే నేర్చుకుంటాం, ముందుగానే తెలుసుకుంటాం. సో అందుకని ఈ కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్లాసెస్ జరిగేటప్పుడు నాకు ఇంప్రెసివ్ అనిపించిన విషయాలు ఏంటంటే, మీరు ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా డౌట్ రైజ్ చేస్తే సో అది వాళ్ళకి క్లియర్ అయ్యే వరకు మీరు ముందుకెళ్ళకుండా వాళ్ళకి క్లియర్ అయిన తర్వాతనే మీరు ముందుకెళ్ళేవారు, అది ఎంత లేట్ అయినా కానీ. అది ఒకటి బాగా అనిపించిందండి. ఒకరు స్పీడ్ ఉంటారు, ఒకరు స్లో ఉంటారు. సో అందరినీ ఒకేలా గైడ్ చేస్తూ, సో అందరికీ అర్థమయ్యేలా చెప్తూ అడుగుతూ వాళ్ళని. సో అది ఒకటి బాగా అనిపించిందండి. రెండోది, మీరు ఈ స్క్రిప్ట్ రైటింగ్లో ఒక రివల్యూషన్ తీసుకురావాలని చెప్పి మీరు ఇన్నేళ్ళు కష్టపడి నేర్చుకున్నది ఎంతో సబ్జెక్ట్, ఎంతో నాలెడ్జ్ని మాలాంటి వాళ్ళకి షేర్ చేయాలి అనుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎలాంటిది, జనరల్గా బయట కొన్ని కోర్సెస్ నేను చూస్తే కేవలం వాళ్ళ కోర్స్ డిజైన్ చేసింది మనీ కోసమే, అది క్లియర్గా అర్థమవుతుంది మాకు. కానీ మీరు అలా కాకుండా ఒక నాణ్యమైన రైటర్స్ని అందించాలి. సో బయట మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అంత వాళ్ళు ప్రాపర్ వేలో చెప్పట్లేదు, వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలిసిలేవు అన్న ఉద్దేశంతో మీరు ఒక రివల్యూషన్ ఇలా స్టార్ట్ చేయడం చాలా బాగుందండి. ఈ కోర్సులో మీరు మొదటి 10 days జనరల్గా బయట స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఏ ప్రాసెస్లో ఉంటుంది అనే దాని గురించి చెప్పారు. తర్వాత మీరు మీ ఓన్గా మీరు ఇన్నేళ్ళుగా మీరు అనాలిసిస్ చేసి ఎంతో కష్టపడి నేర్చుకొని ఇలా అయితే చాలా స్పీడ్గా ఒక స్క్రిప్ట్ని కంప్లీట్ చేయొచ్చు అని మీరు ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి దాన్ని మాకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి, ఒక మూవీ ప్లే చేస్తూ సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ సీన్ తర్వాత ఏ సీన్ పడాలి, ఏ సీన్ని ఎలా డిజైన్ చేయాలి, సో ఏది రైట్ ఏది రాంగ్ మేము ఎలా డిసైడ్ చేసుకోవాలి అనే విషయాలను చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. దీనివల్ల మేము చాలా నేర్చుకున్నాం. సో ఈ కోర్స్ తర్వాత మేము ఒక మూవీ చూసేటప్పుడు ఆ చూసే విధానం మారిపోయింది. సో ఈ సీన్ ఎందుకు పెట్టాడు, సో ఈ సీన్ ఎందుకు ఇలా ఎందుకు ఎండ్ చేశాడు,
సో ఈ తర్వాత ఈ నెక్స్ట్ సీన్ ఎలా ఎందుకు వచ్చింది అనేది మాకు ఒక మంచి క్లారిటీ తోటి ఇప్పుడు ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కోర్స్ మాకు అందించినందుకు, ఈ రైటింగ్ ఫీల్డ్లో ఒక మంచి రెవల్యూషన్ తీసుకురావాలన్న మీ తాపత్రయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి మా కోర్స్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు శ్రీకాంత్, అప్కమింగ్ డైరెక్టర్ని. నేను స్టోరీస్ రాస్తున్నప్పుడు నాకు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉండేటివి. అంటే ఏ రకమైన అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అంటే ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎలా ఫాలో అవ్వాలి, అండ్ ఈ ప్లాట్ పాయింట్స్ ఏంటి, అసలు ఈ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి ఇందులో అనేది తెలిసేది కాదు. ఇంకేదో రాస్తుంటే ర్యాండమ్గా అర్థమయ్యేది కాదు. నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్ని. అప్పటి నుంచి స్టోరీ రాసేవాడిని కానీ ఇది తెలిసేది కాదు. ఎప్పుడైతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానో స్టోరీస్ రాస్తున్నప్పుడు ఆగిపోయేవాడిని, ఆగిపోయేవాడిని, ముందుకు వెళ్ళేవాడిని, ఆగిపోయేవాడిని. సో ఇదేదో సరైనది కాదని చాలా ఇన్స్టిట్యూట్స్లో నేను ట్రైనింగ్ తీసుకున్నా. స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఏమంటారు, స్క్రీన్ ప్లే ఎలా చేయాలి, డైరెక్షన్ ఎలా ఏంటి అనేది మొత్తం నేర్చుకుంటుంటే అర్థమయ్యేది కాదు, సరిగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. సో వేరే ఫ్రెండ్స్ ద్వారా ఈ రైటింగ్ రెవల్యూషన్ అనేది వీళ్ళ గురించి తెలిసింది. సో డెమో కండక్ట్ చేశారు వాళ్ళు. వెళ్తే నాకు నిజంగా అక్కడే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో సూపర్, అటెండ్ అవుదామంటే తక్కువ ఫీజే ఉంది, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. దెన్ నేను అటెండ్ అయ్యా క్లాసెస్ 4 వీక్స్. సూపర్ ఉంది. నేను ఇప్పుడు స్టోరీ ఆల్రెడీ రాస్తున్నా కూడా ముందు పెట్టుకొని. థ్యాంక్ యూ అండి నాగ వెంకట్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సుబ్బు షార్ట్లీ. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఐడియాలు అందరికీ వస్తాయి, క్రియేటివిటీ అందరికీ ఉంటుంది. అలాగే ప్రతి ఐడియా కథ కాదు, కథ అయింది ప్రతిదీ సినిమా కాదు. కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని సినిమాకి తగ్గట్టుగా మలుచుకోవడం అనేది మరో ఎత్తు. నేను ఇంతవరకు కొన్ని కథలు రాస్తున్నాను, కొన్ని సిరీస్లు రాస్తున్నాను, నవలు రాస్తున్నాను. కానీ దాన్ని ఒక సినిమాగా చెయ్యాలి అంటే దానికి ఏం కావాలి? రకరకాల కోర్సులు చేశాను, యూట్యూబ్లు చూశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ మొదటి ఆన్సర్ వచ్చేది ఏంటంటే ఎలా రాయాలి అంటే వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆ పేపర్ మడత పెట్టడం ఏంటండి? పేపర్ మడత పెట్టేది తర్వాత. అసలు ఒక ఐడియా వచ్చిన తర్వాత డెవలప్ చేయడం, దానికి తగ్గట్టుగా రాసుకుంటూ వెళ్ళడం. కథలోంచి కథ పుట్టాలి, సీన్లోంచి సీన్ పుట్టాలి. పాత్రలన్నీ గాలిలో తేలకూడదు, భూమి మీద ఉండాలి. తేలాల్సిన పాత్రే తేలాలి, మునగాల్సిన పాత్రే మునగాలి, ఈదాల్సిన పాత్రే ఈదాలి. ఒక కథకి కావాల్సింది కర్త, కర్మ, క్రియ. ప్రతిదానికి మనం వాడే భాషకి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో కథకు కూడా ఒక లాంగ్వేజ్, ఒక గ్రామరు ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళి ఒక ఐడియా తీసుకుని, స్టోరీ లైన్ తీసుకుని, లేకపోతే ఒక కథ తీసుకుని వెళ్తే సినాప్సిస్ అంటారు, స్టెప్ అప్ ట్రీట్మెంట్ అంటారు, లైన్ ఆర్డర్ ఏదంటారు, లాగ్ లైన్ లేదంటారు. ఎంతసేపటికి ఇవి అడుగుతున్నారు కానీ అసలు నీ కథ పూర్తిగా చెప్పు అని అడగట్లేదు. ఒకవేళ చెప్పాలని ప్రయత్నించిన అది ఏమో నా వల్ల కావట్లేదు. ఎన్నెన్నో ఐడియాలు, ఎన్నెన్నో రాయడం మొదలు పెట్టడం, దాన్ని విజువలైజేషన్కి తగ్గట్టుగా ప్రజెంట్ చేయగలగడం అనేది ఒక గొప్ప ఆర్ట్. ఎంతసేపటికి ఒక సీన్ రాయడము, లేకపోతే ఒక 2 పేరాలు రాసిన తర్వాత ఆగిపోతున్నప్పుడు ఏంటిది, ఎంతసేపటికి ఎవరో ఒకళ్ళు తలా ఒకటి చెప్తున్నారు కానీ అసలు దీనికి ఒక పద్ధతి ఉందా? ఇప్పుడు ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. పద్ధతి లేని దానికి కూడా ఉండకపోవడం కూడా ఒక పద్ధతి. కానీ ఈ సినిమా రైటింగ్ అనే బ్రహ్మ పదార్థం ఒక 3-4 ఏళ్ళు కొట్టుకున్న తర్వాత ఇప్పటికీ అర్థం కాలేదు. ఏం రాసినా ఏదో పురిట్లోనే సంధి కొట్టడం అంటారు చూడండి, అదే అవుతుంది. అసలు రాతే ముందుకెళ్ళట్లేదు. ఎవరినన్నా కొంచెం అనుభవజ్ఞులను అడిగితే ఎంతసేపటికి రైటర్ బ్లాక్ అంటారు. బుర్రలో ఉన్న ఐడియా పేపర్ మీదకి రావట్లేదే. పేపర్ మీదకి వచ్చింది దాంతో ట్రావెల్ చేయాలన్న ఇది కలగట్లేదు. అప్పుడు నాకు తెలిసింది నాకు ఒక ఆయన తెలుసు. ఆయనతో నేను ఒక 2-3 ఏళ్ళుగా అసోసియేట్ అయినాను వేరియస్ కెపాసిటీలో.
ఆయన సడన్గా ఒక మెసేజ్ పంపించారు, 24 గంటల్లో స్క్రిప్ట్ రాయడం వల్ల. 24 గంటల్లోనా? 24 నెలలు తన్నుకులాడుతుంటేనే ఇక్కడేం జరగట్లేదు, 24 గంటలు ఎలా రాయడం? నేను వెంటనే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన నాకు తెలిసిన ఆయనే, మన నాగ వెంకట్ గారు, రైటింగ్ రివల్యూషన్స్ అని చెప్పి బేసిక్గా ఒక రచయితకి ఒక సినిమా కథ రాయడానికి ఏం కావాలి, ఆయన చెప్పేది సింపుల్గా కథని కథలాగా రాయండి, తర్వాత గ్రామర్ చెక్ చేసుకోండి. గ్రామర్ చెక్ చేసుకునేది మార్కుల కోసం, కథ రాయడం క్రియేటివిటీ. అంటే ఒక ముడి పదార్థాన్ని మనం తినే పదార్థంగా తయారు చేయం, బియ్యం తినలేంగా. కాకపోతే ఒక సినిమా అనేది ఒక మృష్టాన్న భోజనం లాంటిది. దాంట్లో ఒక అన్నం ఉండాలి, చపాతీ ఉండాలి, కూర ఉండాలి, పప్పు ఉండాలి, ఇలా రకరకాలు ఉండాలి. ఇలాంటిది ఎలా తయారు చేయాలి అనేది రైటింగ్ రివల్యూషన్స్ మన నాగ వెంకట్ గారు చాలా అద్భుతంగా క్లాసులు చెప్పడం జరిగింది. క్లాసు అనే కంటే ఆయన ఆ ఎక్స్పోజర్, ఇది బ్రహ్మ పదార్థం కాదు. నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు నవరుచులు, నవకాయ పిండి వంటలతో షడ్రుచులు ఎలా భోంచేద్దాం అనుకుంటున్నావు, ఒక సినిమా కథ అంత అద్భుతంగా ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి, కథ క్రియేటివిటీ, సినిమాకి కావాల్సింది గ్రామర్. ఈ అద్భుతమైన కాంబినేషన్ ఇంత సింపుల్గా చెప్పి తేల్చిన నాగ వెంకట్ గారి క్లాసెస్ నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను వీలైతే మరో బ్యాచ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. నాగ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని కథలు చూస్తారు నా వైపు నుంచి. అండ్ ఆల్ ది గ్రేట్ సక్సెస్ టు ది రైటింగ్ రెవల్యూషన్స్ టీమ్. థ్యాంక్ యూ. అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ రైటింగ్ ఈ కోర్సులో ఇప్పటివరకు మనకు ఒక 10 క్లాసెస్ అయిపోయాయి. సో ఈ 10 డేస్లో నేను వచ్చేసి ప్రీవియస్గా నాకున్న నాలెడ్జ్ ఏంటంటే యూట్యూబ్, గూగుల్ 2-3 బుక్స్ స్క్రిప్ట్ రైటింగ్ గురించి చదివాను. సో ఈ 10 డేస్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నానో వాటి మీద ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది ఫస్ట్ థింగ్. అవే కాకుండా మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ కోర్స్ నాకు చాలా యూజ్ అయింది. ఎగ్జైట్ చేసింది ఏంటంటే 36 డ్రామాటిక్ సిచ్యువేషన్స్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వీటిలోంచి మనకు కావాల్సినప్పుడు మన స్టోరీ రైటింగ్లో మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయితే దాన్ని మనం ఎలా పిక్ చేసుకోవాలి వీటిలో నుంచి అనేది ఒకటి. ఆ ప్లాట్స్ విషయంలో 20 మాస్టర్ ప్లాట్స్ ఒకటి. ఇంకా మెయిన్గా డిఫరెంట్ రైటర్స్ స్ట్రక్చర్స్ అనేవి ఒకటి చెప్పారు. ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క టెర్మినాలజీ తోటి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు మధ్యలో వాళ్ళు యూజ్ చేసే టెర్మినాలజీ అంతా ఒకటే ఉంటుంది. సో ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క టెర్మినాలజీ యూజ్ చేసి వాళ్ళు స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తారని చెప్పి మీరు ఒకటి అన్నారు. సో దాని మీద మంచి క్లారిటీ వచ్చింది. సో మేము ఒక స్క్రిప్ట్ రాయాలంటే ఇంత ఎనాలిసిస్ చేయాలి, ఇన్ని యాంగిల్స్లో ఆలోచించాలి, ఒక క్యారెక్టరైజేషన్ కానీ, ఒక డైలాగ్స్ విషయంలో కానీ, ఒక సీన్ డిజైనింగ్ విషయంలో కానీ, సో ఎంత డీప్ లెవెల్లో మనం ఆలోచించాలి అనే విషయాలు మాత్రం ఈ కోర్సు ద్వారా మాకు అర్థమైంది సార్. సో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి మాకు ఇంకా రైటర్స్ బ్లాక్ అనేది ఇంకా రాదు. మేము ఒకసారి స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తే ఎక్కడ ఆగకుండా మీరు చెప్పిన ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటిలో నుంచి పిక్ చేసుకుంటూ వాటిని ఇంక్లూడ్ చేస్తూ మేము చాలా ఈజీగా స్క్రిప్ట్ని క్లైమాక్స్ వరకు, ఒక ఫైనల్ డ్రాఫ్ట్ వరకు తీసుకెళ్ళగలుగుతామని నేను గట్టిగా నా నమ్మకం. నేను కూడా భాగమైనందుకు మీ టీంలో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే, లెట్ మీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్. నేను మాది భూపాలపల్లి అండి. నేను భూపాలపల్లిలో వరంగల్ డిస్టిక్, ఇప్పుడు భూపాలపల్లి డిస్టిక్ అయింది అనుకున్నది వేరే విషయం. బట్ సో మనకు సినిమాలు అంటే పిచ్చి, చాలా పిచ్చి. బట్ ఆబ్వియస్గా మనం ఎట్లా సినిమాల్లో చేయలేము, మనం కాదు. వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆబ్వియస్గా ఫాలో ద రూట్ ఆఫ్ ఆల్ ద ఇంజనీర్స్ అరౌండ్ దేర్. సో ఫాలో అయ్యి బీటెక్ చేసి తర్వాత ఇంకా పైసలు సరిపోతలేవురా ఏం చేద్దామని ఆలోచించి సర్లే యూఎస్కి వెళ్దామని చెప్పి యునైటెడ్ స్టేట్స్కి వచ్చాను. వచ్చి ఇక్కడ నా మాస్టర్స్ అయిపోయింది. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్. సో కానీ నాకు రైటింగ్ అంటే ఎప్పటి నుండో ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు చిన్న స్టోరీలు రాస్తున్నాను, షార్ట్ ఫిలిమ్స్ రాస్తున్నటువంటి, చిన్న షార్ట్ స్టోరీస్ రాస్తున్నటువంటి. వీళ్ళకి చెప్తే అందరు ఎక్సైట్ అయ్యేవాళ్ళు, చాలా హ్యాపీగా అనిపించేది. తర్వాత ఒక 7-8 months బ్యాక్ నుండి యాక్చువల్లీ నేను రాద్దామని సీరియస్గా డిసైడ్ అయ్యి కూర్చొని రాస్తున్నా.
ఒకటి రెండు మూడు స్టోరీలు రాశాను. బాగానే వచ్చాయి అకార్డింగ్ టు మీ. నాకైతే బాగానే వచ్చినాయి మరి. విచ్ ఈస్ స్టార్టెడ్ బై రైటర్స్ రెవల్యూషన్ బై నాగ వెంకట్ గారు. సో రైటర్స్ రెవల్యూషన్ ఒక చాట్ చేశారు. సో వాళ్ళు కోర్స్ స్టార్ట్ చేశారు. సో నేను చూశాను, కోర్స్ స్ట్రక్చర్ చూసాను బేసికల్ ఆబ్వియస్గా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకొని అప్లికేషన్ వేసుకుంటూ వచ్చాను. సో కోర్స్ స్ట్రక్చర్ చూస్తే 4 weeks of 4 hours క్లాస్ ఉంది. సో 16 hours ఆఫ్ క్లాస్. సో చాలా మ్యాటర్ అయి ఉంటుంది అట్లీస్ట్ అని, డబ్బులు కూడా ఎక్కువ కావు. సో అందుకే జాయిన్ అవుదాం అనేసి జాయిన్ అయ్యాను. క్లాస్లో జాయిన్ అయ్యాక చూస్తే చాలామంది మంచి మంచి పెద్దవాళ్ళు ఉన్నారు క్లాస్లో. మనం బచ్చగాళ్ళం, సర్లే వీళ్ళందరి మధ్యలో మనకేమవుతుందిలే అని అనుకున్నాలే. కానీ వన్స్ దే స్టార్టెడ్ టెల్లింగ్ ద క్లాస్, నాకు చాలా మ్యాటర్స్లో క్లారిటీ వచ్చింది. సో ఆ టెక్నిక్ మీరు తెలుసుకున్నాక మీరు కూడా స్టోరీ రాయగలుగుతారు. అండ్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఒక విషయం చెప్తాను, 4 వారాలను స్టార్ట్ చేస్తారు క్లాస్, కానీ 6 వారాలు చెప్పారు. ఇంకా అయిపోలేదు, ఇంకొక వీక్ ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో ఆ టెక్నిక్ తెలిసింది ఇప్పుడు. సో నేను ఒక్కసారి క్లాస్ అయిపోయాక స్టోరీ రాయాలంటే నేను ఆల్రెడీ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. సో చెప్పలేను, మాటల్లో చెప్పలేను. లైక్ ఒక చిన్న కోర్స్ వల్ల నువ్వు ఇంత నేర్చుకుంటావు అని అనుకుంటే ఎంత ఈజీ. లైక్ నువ్వు సినిమా రాయాలంటే నువ్వు ఎన్నెన్నో చూడాలి, ఎన్నో చదవాలి, అది అనుకుంటావు. డెఫినెట్గా చూడాలి, చదవాలి, ఎందుకంటే మనకు డేటా పాయింట్స్ డెఫినెట్గా కావాలి. బట్ ఈ కోర్స్ జాయిన్ అయితే మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. సూపర్. సో అండ్ ఇంకోటి చెప్పాలి, నేను ఏమనుకున్నా అంటే, ఇది యాక్చువల్లీ ఈ కోర్స్ నేను జాయిన్ అయినప్పుడు నార్మల్గా కోర్స్ ఎట్లుంటుంది, కోర్స్ లేకుంటుంది. బట్ ఇది కోర్స్ కాదు, నాగ వెంకట్ కాదు, రియల్గా he wanted to create the revolution. He wanted to give the film industry the writers. So he wanted to really do it. So తను చెప్పేటప్పుడు కూడా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఏం వచ్చినా క్లారిఫై చేస్తాడు ఫస్ట్. అండ్ ఇంకోటి, మేము మొన్న 8 గంటలు ఒక సినిమా చూసాం. 8 గంటలు మాట్లాడమంటే సూపర్. ఇంకా అది సో ఇట్స్ ఆసమ్. సో జస్ట్ జాయిన్, లైక్ ఇట్స్ నాట్ లాట్ ఆఫ్ మనీ. అండ్ జస్ట్ జాయిన్, చూడండి ఏమవుతుందో. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ giving your time to this course and putting your effort. So thank you. హాయ్, నా పేరు వినోద్ అండి. నేను నాగ వెంకట్ దగ్గర స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకున్నాను. సో ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు చాలా బాగా, అంటే క్లియర్ డౌట్స్ చాలా డౌట్స్ ఉండేవి, చాలా డౌట్స్ క్లియర్ చేసినాను. ప్లస్ ఆయన నేర్పించే స్క్రిప్ట్ రైటింగ్ 24 hours స్క్రిప్ట్ రైటింగ్ అని రాయడానికి నేర్చుకోనికి కోర్స్ అది. సో ఆ మెథడ్ నేర్చుకున్న తర్వాత మనం వితిన్ 1 day 2 daysలో రాసుకునేటట్టు కోర్స్ అది. సో చాలా బాగుంది కోర్సు, నాకు మంచి ఎఫెక్టివ్గా అనిపించింది. నాకు ఎన్నో దగ్గర నేర్చుకున్నా కానీ ఈ మెథడ్ మాత్రం చాలా హెల్ప్ఫుల్. క్లాసెస్లో చాలా ఇంటరాక్టివ్ ఉంటారు. సో very good method to learn script writing. Very good method. నాగ వెంకట్ సార్ దగ్గర నుంచి మంచి ఎఫెక్టివ్గా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, వెంకట్ సార్. బ్లాక్ రా బాబు, నేనే ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ పించ్ పాయింట్ నుంచి ఎలా మూవ్ అవ్వాలి, ఎలా క్రైసిస్లోకి వేయాలి క్యారెక్టర్ని, ఏం క్లారిటీ రావట్లేదు. ఏం చేద్దాం? సరే, నేను ఆయన ఏదో డెమో అన్నాడు కదా, 4 స్క్రీన్ రైటింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యా. బట్ అందరూ డెఫినేషన్ చెప్తాను కానీ అసలు హౌ టు రైట్ అనేది ఎవరు చెప్పట్లేరు. సరే, తిని చెప్పాడుగా 24 hours మన స్క్రీన్ రైటింగ్లో కంపల్సరీ రెజల్యూషన్ వస్తుందని. లాస్ట్ ఛాన్స్ ఇది, చూద్దాం. నాగ వెంకట్ రైటింగ్ రెజల్యూషన్స్ అని చెప్పాడు. సరే, జస్ట్ ఇది ఒకసారి ప్రొఫెషనల్ రైటింగ్ స్క్రిప్ట్ రైటర్. ఈ డెమో టైం అయింది, లాగిన్ అవుదాం వన్స్, చూద్దాం ఏమేం చెప్తాడో. ఓకే, జాయిన్ అయ్యారు. ఎండ్ సూపర్. అంటే జస్ట్ వాళ్ళు ఏం రాయాలి, ఎలా రాయాలి చెప్పేవాళ్ళు, కానీ అసలు సీన్ ఎలా రాయాలి, ఏం రాయాలి అని చెప్పేవాళ్ళు కాదు. అంటే ఒక సీన్ ఎలా స్టార్ట్ అవ్వాలి, లేట్ ఎంట్రీ, ఎర్లీ ఎగ్జిట్ అంటే ఏంటి, అసలు ఏది క్లారిటీ ఉండేది కాదు. జస్ట్ వాళ్ళు ఓన్లీ డెఫినేషన్ చెప్పలేవు. నేను ట్రస్ట్ గైస్, నేను ఎప్పుడైతే నాగ వెంకట్ సార్ ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. సో తను ఒక మూవీని తీసుకుని, సో మూవీ అంటే టోటల్ ఎన్ని అవర్స్ ఉంటుందండి, 2.5 hours, మ్యాక్స్ 3 hours ఉంటుంది.
కానీ ఆ మూవీని 8 అవర్స్. సో అసలు ఆ మూవీ యొక్క ఐడియా ఏంటి, ప్రిమైజ్ ఏంటి, ప్రిమైజ్ సీన్స్ ఏంటి, ప్లాట్ ఏంటి, పించ్ పాయింట్ ఏంటి, సో ఎలా డ్రైవ్ అవుతుంది, ఒక క్యారెక్టర్ డ్రైవింగ్ ఎలా ఉంది, సో దాన్ని ఎలా చేంజ్ అవుతుంది, ఓవర్కమ్ ఎలా అవుతుంది, సో దాని రియాక్టివ్, ప్రోయాక్టివ్, సో ఎలా అవుతున్నాయి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఈ సీన్ ఎంత నీడు, ఏం నాట్ నీడెడ్, అసలు ఈ సీన్లో ఇక్కడ అవసరమా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెరీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్ యూ సార్. నేను చాలా వరకు అటెండ్ అయ్యాను కానీ ఎప్పుడు ఇంత క్లారిటీ లేదు. నౌ ఐ గాట్ ఏ కాన్ఫిడెంట్ ఐ కెన్ రైట్ మై స్టోరీ, మై ఓన్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.